నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ పొలిటికల్ థాట్. నేను విజయ్. ఈరోజు తెల్లవారుజామున సుమారు 2:30-3 గంటల ప్రాంతంలో సింహాద్రి అప్పన్న దగ్గర ఒక అపశృతి చోటు చేసుకోవడం మనందరికీ తెలిసిందే. దాదాపు 8 మంది దుర్మరణం చెందారు. ఒక గోడ కూలి, అది కూడా 300 రూపాయల టికెట్లు విక్రయించేటువంటి ఆ కౌంటర్ దగ్గర జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే ఇటీవల కాలంలోనే ఆ గోడను నిర్మించడం కూడా జరిగింది. 15-20 రోజులు కూడా అవ్వలేదు. అంటే అంత నాణ్యతాలోపంగా గోడ నిర్మించడం జరిగిందా, లేకపోతే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? ప్రస్తుతం ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతోంది. ఎందుకంటే సింహాచలం అప్పన్న చందనోత్సవం అంటే కేవలం రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా కూడా అక్కడికి భక్తులు అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు. క్యూ లైన్లు పట్టవు, లేకపోతే భక్తజన సందోహం విపరీతంగా ఉంటుంది. స్వామివారి నిజరూప దర్శనాన్ని దర్శించుకోవాలని అనేక మంది వస్తూ ఉంటారు. అటువంటి ఒక పవిత్ర స్థలంలో ఈ విధంగా ఒక అపశృతి చోటు చేసుకోవడం, ఒకరు కాదు, ఇద్దరు కాదు, 8 మంది దుర్మరణం చెందడంతో ఈరోజు ప్రభుత్వం వైపుకు అన్ని వేళ్లు కూడా వెళ్తున్నాయి. ఇంత నాణ్యతాలోపంగా నిర్మిస్తుంటే మరి ప్రభుత్వ అధికారులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు ఏం చేస్తుంది? కూటమి ప్రభుత్వంలో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారటువంటి క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, వైసీపీ పార్టీ నుంచి. వారితో పాటు విజయ్ భాస్కర్ గారు, టీడీపీ పార్టీ నుంచి. ముందుగా పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అండి. ఎలా చూస్తారండి ఈరోజు జరిగినటువంటి దుర్ఘటన? అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరి హృదయాన్ని కలిచివేసింది. 8 మంది భక్తులు చనిపోవడం, మరికొంతమంది క్షతగాత్రులు కూడా ఉన్నారు. ఎలా చూస్తారు మీ పార్టీ తరపు నుంచి ఈ ప్రమాదాన్ని? ముందుగా ఫోర్ సైడ్స్ వీక్షకులకి, ప్యానల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి, మీకు శుభ సాయంత్రం. మానవుడే మహనీయుడు, మనిషే దేవుడు. ముందుగా అక్కడ క్షతగాత్రులు కావచ్చు, మరణించిన కుటుంబాలకు కావచ్చు, నా తరపున, మా పార్టీ తరపున, రాష్ట్ర ప్రజల తరపున, మీ తరపున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఒక దురదృష్టకరమైన సంఘటనలు వరుసగా జరుగుతున్నాయి. ఒకసారి జరిగితే పొరపాటు, తిరుమలది కూడా ఉదహరిస్తున్నారని అనుకుంటున్నాను. ఒకసారి జరిగితే పొరపాటు, రెండవసారి జరిగితే గ్రహపాటు, తరచూ జరిగితే అలవాటు. నేనేమంటానంటే, ప్రభుత్వం మొట్టమొదటి ఇన్సిడెంట్ జరగగానే, అంటే మొట్టమొదటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు అనుకోకుండా అవాంఛనీయ సంఘటన అయి ఉండొచ్చు అనుకుందాం. మొట్టమొదటి సంఘటన జరిగినప్పుడే కఠినమైన చర్యలు తీసుకొని భయాన్ని, అలసత్వం వహించిన వాళ్ళకి, నిర్లక్ష్యం వహించిన వాళ్ళకి, సరిగ్గా పరిపాలన చేయని వాళ్ళకి భయాన్ని క్రియేట్ చేస్తే రెండవసారి ఇది జరగదు. స్ట్రైట్గా చెప్తాను నేను. తిరుమల తిరుపతి దేవస్థానంలో 6 తొక్కిసలాట్లో చనిపోతే న్యాయంగా అక్కడ నిర్ణయాలు తీసుకునేది పాలక మండలి, ఈవో. వీళ్ళు చర్యలు తీసుకుంది ఏదో చిన్నపిల్లల మీద, దట్ మీన్స్ చిన్నపిల్లలు అంటే చిన్న స్థాయి అధికారుల మీద, డిఎస్పి వాళ్ళ మీద చర్యలు తీసుకొని చేతులు దురుపుకొని పెద్దవాళ్ళని కాపాడే ప్రయత్నం చేశారు. పార్టీ పరంగా అవ్వచ్చు, రాజకీయ పరంగా అవ్వచ్చు, లేదా వేరే ఇతర సామాజిక వర్గాల పరంగా అవ్వచ్చు, వాటెవర్ కారణాలు ఏమన్నా కానీ వాళ్ళని కాపాడారు. వాళ్ళని కాపాడబట్టే ఇక్కడ పాలక మండలి, ఈ ఈవో, వీళ్ళు 100 సంవత్సరాలకు పైబడి ఈయన లక్ష్మీ నరసింహ అప్పన్న స్వామి దేవాలయము ప్రతి సంవత్సరం చందనోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఈ చందనోత్సవ కార్యక్రమానికి ప్రతి సంవత్సరం పలాని డేట్ అనేది ముందే తెలుసు. ఈ చందనోత్సవ కార్యక్రమానికి ప్రికాషన్స్ తీసుకొని ముందుగానే మీటింగ్స్ పెట్టి ఎంతమంది భక్తులు రాబోతున్నారు, వస్తే వాళ్ళకి వసతులు ఏర్పాటు చేయటం, ఎంతమంది క్యూ లైన్లు, ఎన్ని గంటలు పడుతుంది, సమయం పడుతుంది, గంటకి ఎంతమంది దర్శించుకోగలరు, వస్తే వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ ఎక్కడ మనం ఇవ్వగలం, ఫుడ్ ఫెసిలిటీ ఎక్కడ ఏర్పాటు చేయగలం, ఏదైనా అలసత్వం వహించిన వాళ్ళకి షెల్టర్స్, కూర్చోవడానికి షెల్టర్స్ ఎక్కడ ఏర్పాటు చేయగలం, ఒకవేళ ఎండలు పెరిగిన వాళ్ళకి నీడకి ఏర్పాటు ఎలా చేయగలం, అనుకోకుండా వర్షం వస్తే వాళ్ళకి ఎక్కడ షెల్టరు ఇవ్వగలం అనేది ముందుగా మీటింగ్స్ పెట్టి, రివ్యూ మీటింగ్స్ పెట్టి ఏర్పాటు చేసుకోవాలి. అవి చేసుకోకపోగా ఇంకొక విషయం, ఒక సామాన్యుడి ఇంట్లో పెళ్లి జరుగుతుంటే మనకి
ఎంతమందిని మనం పిలిచాం, ఎంతమంది వస్తారు, ఒకవేళ అనుకోకుండా వర్షం పడితే పరిస్థితి ఏంటి, ఇవన్నీ అంచనా వేసుకొని ఏర్పాట్లు జరుగుతాయి. అట్లాంటిది చరిత్ర కలిగిన ఆ అప్పన్న స్వామి దేవస్థానం నందు లక్షలాది మంది భక్తులు వస్తారని తెలిసి పాలక మండలి, ఆ ఈఓ, ప్రభుత్వము ఏమి చర్యలు, ముందుగా రివ్యూ మీటింగ్స్ ఏం జరిపింది, ఏం చర్యలు తీసుకుంది. పైగా నిన్నగాక మొన్న కట్టిన నాణ్యత ప్రమాణాలు లోపించిన గోడ దగ్గర కావాలని రెండో కౌంటర్ పెట్టి అటువైపు క్యూ లైన్లు పంపిస్తే అక్కడ ఆ వాలు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా కాంక్రీట్ బేస్ మీద కట్టలేదు. ఫస్ట్ అక్కడ కనీసం ఐరన్ గడ్డర్స్ కూడా, సేఫ్టీ ఐరన్ గడ్డర్స్ కూడా ఏర్పాటు చేయలేదు. అది గాలికి గోడ పడిపోయిందంటేనే అర్థం చేసుకోవచ్చు. అవును, తుఫాను నేను చెప్పేది స్వయంగా హోంమంత్రి గారే చెప్పారు, గాలి వర్షం పెద్దగా వచ్చి గాలికి గోడ పడిపోయిందంటేనే అర్థం చేసుకోవచ్చు. అంటే భక్తుల పట్ల ఎంత చిన్న చూపు ఆ పాలక మండలికి కావచ్చు, ఆ ప్రభుత్వానికి కావచ్చు ఉంది అనేది ఇక్కడ తేట తెల్లమవుతుంది. రైట్, వాట్ ఎవర్. ఇప్పుడు మనం పోయిన ప్రాణాలను మనం తీసుకురాలేము, జరిగిన సంఘటన వెనక్కి తీసుకురాలేము. కనీసం తెల్లవారుజామున సంఘటన జరిగింది, తెల్లవారుజామున సంఘటన జరిగితే ఎక్స్గ్రేషియా ప్రకటించి అదేదో గొప్పగా చేస్తున్నా అంటే చచ్చిపోతే మనుషులకు ప్రాణాలు ఎన్ని కోట్లు ఇస్తే ప్రాణం తిరిగి వస్తుందో చెప్పండి ఒకసారి. ఎక్స్గ్రేషియా ప్రకటించి అదేదో గొప్పగా చేశామని చెప్పేసి చెప్పుకుంటుంది ప్రభుత్వం. నేనేమంటున్నానంటే ఇప్పటికైనా చర్యలు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లోపాలు జరిగిందని పాలక మండలి మీద చర్యలు తీసుకోండి. ఈఓని, పాలక మండలిని రద్దు చేసి సస్పెండ్ చేసేసి మీరు ఎంక్వైరీ కొనసాగించండి. దోషులు ఎవరో వాళ్ళని శిక్షించండి. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా కఠినమైన చర్యలు తీసుకోండి. మేము దీన్ని రాజకీయం చేయదలుచుకోలేదు. తరచూ జరుగుతుంటే మీ నిర్లక్ష్యం బయటపడుతుంది, ప్రజలందరూ గగ్గోలు పెడుతున్నారు. ఎప్పటికీ ఇది చేయగలరు. ఒక మాట చెప్తానండి, ఇవాళ హోంమంత్రి గారు రాజకీయాలు చేస్తున్నారని ఏదో మాట్లాడబోయారు. చావగొట్టి చెవులు మూసినట్టు, పిల్లబాయిలో పెడితే సద్దనం తినొచ్చినట్టు తెల్లవారుజామున సంఘటన జరిగితే మీరు అదే పాలక మండలికి కించిత్తు కూడా వాళ్ళ మీద ఏం మాట అనకుండా, చర్యలు తీసుకోకుండా ఎక్స్గ్రేషియా ప్రకటించాము అని చేతులు దులుపుకుంటుంటే ఏమనాలి వీళ్ళని? రైట్, విజయభాస్కర్ గారిని అడుగుదాం. వారు కూడా ప్యానెల్లో ఉన్నారు కాబట్టి టీడీపీ తరఫు నుంచి. విజయభాస్కర్ గారు, ఖచ్చితంగా ప్రతి ఒక్కరం బాధపడాల్సినటువంటి ఒక అంశం, 8 మంది భక్తులు దుర్మరణం చెందారు. అది కూడా అత్యంత పవిత్రమైనటువంటి ఒక రోజు. చందనోత్సవం అంటే, సింహాచలం చందనోత్సవం అంటే మీరు కూడా వెళ్ళుంటారు తరచుగా చాలాసార్లు. రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు కూడా వెళ్తుంటారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రముఖ నారసింహ క్షేత్రాల్లో అది ఒకటిగా చెప్పుకుంటుంటారు. అటువంటి ఒక క్షేత్రంలో ఇంత పవిత్రమైన రోజు ఇలాంటి ఒక దుర్ఘటన జరగడం, అది కూడా 10-15 రోజుల ముందు కట్టినటువంటి ఒక గోడ కూలిపోవడం, ఎక్కడ నాణ్యతా ప్రమాణాలు లేవు అనేది స్పష్టంగా అర్థమవుతోంది. దీన్ని అంగీకరిస్తారా లేదా? అండ్ వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పినట్లుగా ఖచ్చితంగా పాలక మండలి పైన ఇప్పటికే ఎంక్వైరీ వేయడం కావచ్చు, వాళ్ళ పదవుల నుంచి తాత్కాలికంగా తొలగించే ఎంక్వైరీ తర్వాత వాళ్ళ తప్పు లేకపోతే మళ్ళీ నియమించుకోవడం కావచ్చు, ఇటువంటివి కూడా చేయలేదు. కేవలం ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి అనేటువంటి ఒక మాటే మాట్లాడారు హోంమంత్రి గారు కూడా. ఏం చెప్తారు కూటమి తరపు నుంచి? 4 సైడ్స్ టీవీ వేదికగా ఈ దుర్ఘటనకి విచారం వ్యక్తం చేస్తున్నాను. పోతే గోడ కూలడం అనేది రాత్రి అనూహ్యంగా వచ్చినటువంటి గాలి, వాన, పైగా ఆ కొండ పైనుంచి ఏటవారుగా ఆ వర్షపు నీరు ఉధృతంగా రావడంతో ఆ గోడ కూలిపోయిందనే వార్తలు ప్రాథమికంగా మన దృష్టికి వస్తున్నాయి. ఆ గోడ కూలిన సంఘటనకి విచారం వ్యక్తం చేస్తున్నాం. అందుకు ఎక్స్గ్రేషియా అంటే సహజంగా రైలు ప్రమాదం జరిగినా, విమాన ప్రమాదం జరిగినా, లేకపోతే ఇంకో రోడ్డు యాక్సిడెంట్ జరిగినా ఇలాంటి సందర్భాల్లో సహజంగా ఎక్స్గ్రేషియాని ప్రకటిస్తారు. పోయిన ప్రాణాలు ఎవరు తీసుకురాలేరు. అది భారీ డ్యామేజ్, దాన్ని ఎవరు కాదనలేరు. అనూహ్యంగా జరిగిన సంఘటన. ఈ సంఘటనలు 2 రకాలుగా జరుగుతుంటాయి. ఒకటి మానవ తప్పిదంతో జరిగాయి, అంటే ప్రభుత్వ వైఫల్యం కావచ్చు, మానవ తప్పిదం కావచ్చు. ప్రకృతి వైపరీత్యం, ఇది ప్రకృతి వైపరీత్యం వల్ల జరిగిన సంఘటనగా
నేను భావిస్తున్నాను. అంటే అనూహ్యంగా వచ్చిన గాలి వాన, ఆ కొండ వాల్లో వచ్చినటువంటి ఆ నీరు ఉధృతంగా రావడం, ఆ గోడ మీద పడడం, ఆ వెంటనే పునాదులతోటి కదిలి ఆ ధ్వంసం కావడం, ఆ రేకులు గాలికి ఎగిరిపోవడం, ఆ ఇనప దూలాలు, ఆ గడ్డర్సు పడిపోవడం, వీటన్నిటితో ఈ దుర్ఘటన జరిగింది. మరి ఇది ప్రకృతి వైపరీత్యం వల్ల జరిగిన సంఘటన. మానవ వైపరీత్యంతో జరిగే కొన్ని ఉంటాయి, ప్రభుత్వ వైఫల్యాలతో జరిగే సంఘటనలు కొన్ని ఉంటాయి. మనతో పాటు జనసేన పార్టీ నుంచి కృష్ణవేణి గారు, అదేవిధంగా అనలిస్ట్ బండారు రామ్మోహన్ గారు కూడా జాయిన్ అయ్యారు. వాళ్ళకి ఒకసారి వెల్కమ్ చేద్దాం. రామ్మోహన్ గారు, కృష్ణవేణి గారు నమస్కారం అండి. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. విజయ్ భాస్కర్ గారు కంటిన్యూ చేయండి. మరి ఇది ప్రకృతి వైపరీత్య పరంగా జరిగిన సంఘటనగా మేము భావిస్తున్నాం. అందుకు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాం. ఇప్పుడు మీరు ఎక్స్గ్రేషియా ఇస్తే సరిపోతుందా అంటే ఎక్స్గ్రేషియాతో డ్యామేజ్ని కవర్ చేయలేము. కాకపోతే బాధిత కుటుంబాలకి ఈ ఆర్థిక సహాయం చేయడం అనేది ఆనవాయితీగా వస్తున్నటువంటి ఆచారం. ఆ ఆచారాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఉదయం 3:10 మధ్యలో ఈ సంఘటన జరిగినట్టుగా ఒక బాధితుడు ఆ విశాఖ కింగ్ జార్జ్ హాస్పిటల్లో కేజీహెచ్లో అతను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు చెప్పాడు మీడియాకి. అంటే మీరు ఎప్పుడు చేరుకున్నారు కొండ మీద కంటే 2:30కు చేరుకున్నాను, తర్వాత ఒక 15 నిమిషాల తర్వాత 25 నిమిషాల లోపు 3:10 గంటల మధ్య ఈ సంఘటన ఏకంగా జరిగింది. తర్వాత తెల్లవారేటప్పుడు ఆ చుట్టుపక్కల పనుల్లో తెల్లవారుదులు పనిచేసే వర్కర్స్ అంతా వచ్చారు, ఈ గావు కేకలకి వాళ్ళంతా వచ్చారు. ఈ లోపు హాస్పిటల్కి వెంటనే చేర్చడం జరిగింది. మంత్రులు వాళ్ళంతా కూడా వచ్చేసే తర్వాత ముఖ్యంగా మొట్టమొదటిగా హోంమంత్రి గారు కూడా అక్కడికి వచ్చారని చెప్పేసి బాధితుడు హాస్పిటల్ బెడ్ మీద నుంచి చెప్పడం జరిగింది. సరే, ఈ సంఘటన ఇప్పుడు చందనోత్సవం కరెక్టే, అంటే సౌకర్యాలు ఇంకా మెరుగుపరచాలని చెప్పే ఉద్దేశంతో విస్తృతం చేయాలి సౌకర్యాలని చెప్పేసి గోడ కట్టారు. ఆ గోడ అనూహ్యంగా ఈ ప్రకృతి వైపరీత్యానికి కుప్పగూలింది. దాంతో ఈ ప్రమాదం ముంచుకొచ్చింది. అయితే ఇప్పుడు అనేక సంఘటనలు ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగి ఉన్నాయి. దానికి ప్రభుత్వాలను బాధ్యురాలను చేయడం కూడా నా దృష్టిలో తప్పిదంగా నేను భావిస్తాను. అది ప్రభుత్వ వైఫల్యమో లేకపోతే మానవ వైఫల్యం అయితే ప్రభుత్వాలను బ్లేమ్ చేయాలి. అంతేగాని ప్రకృతి వైపరీత్యాలు ఇప్పుడు ఆకస్మికంగా మనం వేసవి కాలంలో రగ్గులు ఎక్కడో దాచిపెట్టిన రగ్గులు వెతికి దుమ్ము దులిపి కప్పుకున్న రోజులు ఉన్నాయి. సడన్గా భారీ తుఫాన్ వస్తుంది. అదేవిధంగా మనం మంచి వానాకాలం ఎండలు మండిపోయి ఒక్క పొత్తు అల్లాడిన రోజులు కూడా ఉన్నాయి. ఇవన్నీ అనూహ్య సంఘటనలు. దాన్ని నేను రాజకీయంగా మనం మాట్లాడుకోదలుచుకున్న అంశంగా మాత్రం భావించట్లేదు. సరే, ఒక్కసారి బండారు రామ్మోహన్ గారితో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్కారం అండి. నమస్కారం విజయ్ గారు. నమస్కారం. అంటే ఒకవైపు ప్రభుత్వం ఏమో ఈ దుర్ఘటనని ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రకృతి విపత్తుగా భావిస్తున్నారు. ప్రతిపక్షాలేమో 15 రోజుల క్రితం గడినటువంటి గోడ కూడా ఉండట్లేదు, అంటే నాణ్యతా లోపం ఇంత స్పష్టంగా కనిపిస్తోంది, ఇంకా కూటమి ప్రభుత్వం సమర్థించుకోవాలనుకుంటుందా అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. మీరు ఎలా చూస్తారు ఒక అనలిస్ట్గా ఈ అంశాన్ని? విజయ్ గారు, మీకు తెలుగుదేశం ప్రతినిధి, అట్లాగే జనసేన ప్రతినిధి, వైసీపీ ప్రతినిధి వెంకటేశ్వర రెడ్డి గారికి అందరికీ నమస్కారం. ఫోర్ సైడ్ టీవీ ప్రేక్షకులకు కూడా. ఇవాళ ఉదయం 7:30కే నేను వెంకటేశ్వర రెడ్డి గారు ఒక ఛానల్లో ఉన్నాను. ఇంతకు ముందే కృష్ణవేణి గారు నేను ఒక ఛానల్లో ఉన్నాను. ఇప్పటికే అభినందించాలి. ఏంటంటే రాజకీయాలు చేయకుండా అందరం కూడా ఒక పద్ధతి పాటిద్దామని అనుకుంటున్నాను. మంచిదే. అందుకని పొద్దున వెంకటేశ్వర రెడ్డి గారు కూడా సంయమనం పాటించి చాలా విషయాలు చెప్పారు. ఇప్పుడు కృష్ణవేణి గారు నేనేమంటే, ఒకటి సమర్థించుకోవడానికి కూడా ఒక రీతి లెక్క ఉండాలనుకున్నాను. అంటే పని మంత్రులు పందిరేస్తేనట కుక్కతో ఒక దాకి కూలిపోయిందట. గోడ ప్రకృతి వైపరీత్యం అని ఎట్లా అంటున్నారు తెలుగుదేశం నాయకులు? నాకు అర్థమవుతుంది ఇప్పటికి కూడా. అంటే సమర్థించుకోవడానికి కూడా లెక్క ఉండాలి అక్కడ. ఇప్పుడు ఇది స్పష్టంగా ప్రకృతి వీళ్ళ పాపం కాదు, పాలకుల పాపమే. ప్రకృతి శాపం అసలే కాదు, పాలకుల పాపమే అంటాడు. దాన్ని సమర్థించుకోవడం ఎందుకు? ఇలా పాపం తలపెడికడి వరుసగా సంఘటనలు జరుగుతున్నాయి. మొన్న 6 మన తొక్కిస్లాట్ లో మన అది విధాన లోపం కాదా? ఎక్కడ పెట్టారు టికెట్లు? ఎందుకు బందెల దొడ్లు దొరినట్టు అందరిని ఒక దగ్గర కూర్చొని పెట్టారు? రాజకీయ విమర్శలు పొద్దు నుంచి నేను చేస్తానండి, కానీ సమర్థించుకోవడం పద్ధతి చూస్తుంటే తప్పనిసరి చేయాల్సి వస్తుంది. నేను ఒక ఏ పార్టీకి సంబంధించిన వాణి కాదు, భక్తుల మనోభావాలు కాదు, భక్తుల ప్రాణాలు గుర్తిస్తున్నాను. ఒక వరుస సంఘటన చూడండి. ఇప్పుడు పుష్కరాల సంగతి జ్ఞాపకం చేయదలుచుకోండి. ఎందుకంటే
దిలాపాపం తలాపిడికడు అందరూ కూడా ఆ పార్టీ అధికారంలో అప్పుడు ఈ పార్టీ అధికారంలో ఇప్పుడు అవే జరుగుతున్నాయి. వరుస సంఘటనలు జరుగుతుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదా అని అంటున్నాను, స్పష్టంగా చెప్తున్నాను. అప్పుడు వైసీపీ ప్రభుత్వానికైనా ఇప్పుడు ఈ ప్రభుత్వానికైనా ప్రభుత్వానికి బాధ్యత కాదు అంటున్నాను. ఇప్పుడు ప్రజల మనోభావం దెబ్బతీయడం అనేది ఏముంది, ఈ కల్తీ విషయంలో కానీ, చెప్పుల విషయంలో కానీ, నైవేద్యాల కంకేరీల విషయంలో కానీ, గోవుల మన మారణకాల విషయంలో నేను మా భక్తుల మనోభావాలంటే సమర్థించుకోండి. కానీ ప్రాణాలు పోతుంటే ఎందుకు ఈ పాలకులు ఎందుకు అశ్రద్ధ చేస్తున్నారు? ఇప్పుడు వీరిని అంటలేదు, అంతకుముందు కూడా మనకు అంతర్వేది దేవాలయం జరిగిన సంఘటన చూసినాం కదా మనం. అందుకని పాలకులు సీరియస్ గా తీసుకుంటలేదు. దీని నెంబర్ 1. ఒకటి ఇక్కడ జరిగిన సంగతి సింహాచలంలో రాత్రి వర్షం పడ్డది. 15 రోజుల కింద కట్టిన గోడ మాంతం ఒకేసారి ఏమైనా వరదలు వచ్చినాయా, ఏమైనా గుడిసె కేసులో జరిగినట్టు పైనుంచి కొండ చెరువులు విరిగిపడ్డాయి, ఏమైంది కనుక దానికి సమర్థించుకోవడానికి కారణం ఉండాలనుకున్నా కదా. అది పూర్తిగా కాంట్రాక్టర్ దుర్మార్గంగా 50% తోనే కట్టిన కూడా కనపడుతుంది. మన పొద్దున శిథిలాలు చూస్తే విజయ్ గారు, శిథిలాల్లో ఇటుకలు ఇసుక కనపడుతుంది కానీ సిమెంట్ లేదు అందులో. మొత్తం అంతా కూలిపోయిన ఇటుకలే ఉన్నాయి. ఇటుకలు మన ప్రమాణంగా తెల్లటి ఆ ఇటుకలు రంగు ఇటుకలు కనపడుతున్నాయి. మనం ఎందుకైతుంది ఇట్లా అంటే వెంటనే చేయాల్సిన పని ఇంతకుముందు వెంకటేశ్వర గారు చెప్పారు కదా, పాలక వర్గాన్ని అధికారులను సస్పెండ్ చేయాలి. అవినీతి ఇంత అంతగా ప్రతి దేవస్థానంలో అవినీతి పెద్ద ఎత్తున జరుగుతున్నది. ఎంత పెద్ద ఎత్తున అంటే ఈవోల ట్రాన్స్ఫర్ అయితే 20 లక్షల నుంచి 30 లక్షలు చేతులు మారుతున్నాయి. ఒక ఈవో పలానా దేవస్థానం, సింహాచలమే కాదు, ఎంత దేవస్థానం ఎంత పెద్ద అయితే అన్ని చేతులు మారుతున్నాయి. లంచగొండితనం పెరిగింది, అక్రమాలు పెరిగినాయి. దీన్ని ఏ ప్రభుత్వం అయినా అరికట్టగలుగుతున్నా. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే నిర్వహణ లోపం. ప్రభుత్వాలు పాలక వర్గాలు వేస్తున్నాయి. ఎవరిని వేస్తున్నారు? రాజకీయ నిరుద్యోగులకు ఇస్తున్నారు కదా. వీళ్ళు ఏం చేస్తున్నారు? గుడి లింగాన్ని కూడా మింగేస్తున్నారు. అందరూ అట్లా నేనలేదు, మంచివాళ్ళు కూడా 10% ఉండొచ్చు, కానీ 90% మంది ఈ పాలక వర్గ మండలిలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా వరకు గుడి లింగాన్ని మింగేస్తూ భక్తులు ఇచ్చిన విరాళాలను కాజేస్తున్నాను అంటున్నాడు. ఈ మాట అంటున్నా స్పష్టంగా. అది అడ్వకేట్ చెప్తున్నాను. దేవాదాయ శాఖ, ధర్మాదాయ శాఖ అంటున్నారు కదా, ఈ 2 ఆదాయమే. అంటే మనం ప్రజల నుంచి తీసుకోవడం తప్ప ఇచ్చేది లేదు కదా. దేవాదాయం, ధర్మాదాయం, ఆ 2 ఆదాయాలు తీసుకోవాలి. దీన్ని ఏమంటున్నానంటే ఇప్పటికైనా క్యూరో ప్రభుత్వం, నేను ఒక దాని మీద అటుపిడి చేస్తున్నాను, రాజకీయాలు మాట్లాడొద్దు అనుకొని వెంకటేశ్వర రెడ్డి గారు నేను ఊరుకుంటున్నాను. నేను ఏమంటున్నానంటే ఇవాళ టీడీపీ పాలకవర్గం మీద కానీ, ఆనాడు జగన్మోహన్ రెడ్డి మీద ఏది నేతి కల్తీ కేసు గురించి ముఖ్యమంత్రిని బాధ్యత చేస్తుడు, మాజీ ముఖ్యమంత్రిని, తర్వాత తొక్కిసలాట్లో ఇప్పటి ముఖ్యమంత్రిని బదనాం చేస్తుడు, చాలా ఖండిస్తున్నా. సమస్య కాదు, ముఖ్యమంత్రులు చూసుకోవాల్సిన పని కాదు ఇది. కానీ వాళ్ళు వేసిన పాలక వర్గాన్ని చూసుకోవాల్సిన పనే కదా. అంతే కదా. టీటీడీ ఒక్కనాడు కూడా టీటీడీ అప్పటి పాలక వర్గాన్ని కానీ మొన్నటి పాలక వర్గాన్ని కానీ ఒక్క పల్లెత్తు మాట అన్నారా? ఇక్కడ చేసిండ్రా? మనము రాజకీయం చేసుకొని వీళ్ళ మీద వాళ్ళు దేవుడి భుజాల మీద తుపాకులు పెట్టుకుంటారు. ఈ రాజకీయ నాయకులు అందరు కలిసి ఒకరి మీద ఒకరు. ఇది తప్పు అంటున్నాను. ఒక మాట చెప్తాను నేను, ఈ వాళ్ళ పాలక మండలి పరిష్కారం కూడా చెప్పేస్తాను. పాలక మండలిలో వేసే సభ్యులు రాజకీయాలకు అతీతంగా వేయండి. ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానంలో 10 కోట్లుగా 20 కోట్లు ఇచ్చి ఒక మెంబర్షిప్ ఇస్తా అంటే మన పాలక మండలి ఇస్తా అంటే సంతోషంగా దేవుని ప్రసాదంగా స్వీకరించేవాడు ఉన్నారు. అట్లా డబ్బులకు అమ్ముకోమంటలేదు నేను. అసలు మొత్తం అంతా డబ్బుల వ్యవహారమే. మీరు ఏ దేవస్థానం చూడండి, 100 రూపాయల టికెట్, 500 రూపాయలు, 1000 రూపాయల టికెట్, ఈ కంకర్యానికి ఇంత, దీనికింత, దానికింత రేట్లు వేసి మన భక్తులను టోల్ ట్యాక్స్ అని మనం అంటారు, రోడ్ల మీద టోల్ ట్యాక్స్, ఈ నిలువు దోపిడీ చేస్తున్నారు అంటున్నా. భక్తులు నిరుదోపిడి స్వయంగా వాళ్ళు స్వచ్ఛందంగా ఇస్తే పర్వాలేదు, కానీ ప్రతి దగ్గర పార్కింగ్ నుంచి మొదలుకొని దైవ దర్శనం వరకు అంత కమర్షియల్ చేశారు కదా. మిగతా మతాల్లో కనపడుతున్నాయి. ఎక్కడైనా సిక్కుల గురుద్వారా పోండి, హిందూ మతంలో భాగం పోండి, డబ్బులు ఇచ్చి ఉండే తీసుకునే ఉంటుంది, వాళ్ళు ఫ్రీగా చేస్తూనే ఉంటుంది. చర్చికి పోండి, ఒక మన మసీదుకి పోండి, మన హిందూ మతంలో ఉన్న దోపిడీ ఇంకెక్కడ లేదు. గుళ్ళ దగ్గర గోపురాల దగ్గర చాలా పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే ఆదాయాన్ని భక్తులు సంపాదించుకోవాలి, దీన్ని విచ్చలవిడి ఖర్చు పెట్టాలి. దీనిలో అవినీతి, అహంకారం. అంటే రామ్మోహన్ గారు, ఈ రోజు నాకు తెలిసినంత వరకు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ దగ్గర డబ్బులకి ఏం కొదవ లేదు. తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బులు దాదాపు రాష్ట్రంలోని ఇతర దేవాలయాలకు, వైష్ణవాలయాలకు, ఇతర దేవాలయాలకు పెట్టొచ్చు. అక్కడ ఇతర నిర్మాణాలు కూడా ఏమైనా కూడా చేసేటువంటి అధికారం టీటీడీకి కూడా ఉంది. సింహాచలం అప్పన్నకు కూడా ఆదాయం తక్కువేం రావట్లేదు, విపరీతంగా వస్తుంది. ఎందుకంటే విశాఖపట్నంలో ఉంది కాబట్టి, అది కూడా సిటీలో ఉంది కాబట్టి భక్తులు ప్రతి వారం కూడా విపరీతంగా వెళ్తుంటారు. అది కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా భక్తులు వెళ్తూ ఉంటారు తరచుగా సింహాచలానికి. డబ్బుల కొరత ఎక్కడా లేదు. ఇంత డబ్బులు పెట్టుకొని దేవుడి దగ్గరికి వచ్చేటువంటి భక్తులకు సంబంధించి ఇంత అన్యాయంగా కాంట్రాక్టర్లు ఇష్టారీతన గోడలు కడుతుంటే పాలక వర్గం ఏం చేస్తుంది అనేది క్వశ్చన్. మీరు అన్నట్లుగా పాలక వర్గాన్ని నియమించినటువంటి ప్రభుత్వానికి బాధ్యత ఉంటుంది. ఒక్క మాట చెప్పు, ఎందుకంటే
చర్చ కొనసాగాలి. నేనేమంటానంటే పాలక మండలిని నిర్ణయించేటప్పుడు దయచేసి రాజకీయ నిధులకి ఇవ్వకండి. నేను ఇస్తే ఇట్లాంటి ఆరోపణలు పరస్పరం చేసుకుంటాం. రెండోది, కొంత డబ్బులకు అమ్ముకోమని చెప్తలేను కానీ చాలా మంది తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి మొదటి చిన్న దేవస్థానాల వరకు కూడా దేవుడికే విరాళం ఇచ్చి మరీ చేరడానికి సిద్ధంగా ఉన్నాం. అట్లాగే మనకు సామాజిక సంస్థలు ఉన్నాయి, ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నాయి, రకరకాల ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. వాటి నుంచి కొందరు తీసుకోండి. వందలాది అప్లికేషన్స్ లాటరీ తీయండి. వాళ్ళకి ఎవరికి అదృష్టం ఉంటే వాళ్ళకి దేవుని సేవ చేసుకునే అవకాశం వస్తుంది. మొట్టమొదటి పాలక మండలం సంస్కరించాలి. రెండోది, అవినీతిని దూరం చేయాలి. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో కింద లడ్డూలు అమ్ముతుంటాం, లాకులు ఎందుకు ఎక్కడి నుంచి వస్తున్నాయి? తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమత ప్రచారం జరుగుతుంది. ఎక్కడి నుంచి వస్తున్నాయి? పాలకులు మారుతున్నారు, పార్టీలు మారుతున్నాయి, కానీ వ్యవహార శైలి మారతలేదు కదా అంటున్నాను నేను. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినంత అవినీతి ఎక్కడ జరుగుతలేదు. అంతేందుకు పూజారుల మధ్య కూడా అంతకుముందు రమణ దీక్షితులు, డాలర్ శేషాలు చూసినాం కదా. ఇవాళ ఆధిపత్య ధోరణి, అహంకార ధోరణి, ఇవన్నీ ఇటు పూజారులు ఒకవైపు, ఇటు పక్కన పాలక మండలి ఒకవైపు. పాలక మండలుడు కొన్నిసార్లు పూజారులను అవమానించిన సందర్భం కూడా చూస్తున్నాం మనం. వాళ్ళు మేము అని చెప్పినట్టు ఆగమ శాస్త్రం మాకు సంబంధం లేదు, మీరు చేసినట్టు చెప్పినట్టు చేయాల్సిందే అని అధికార జులుము ఉపయోగిస్తున్నారు. అందుకనే ఈ పాలకులకు విజ్ఞప్తి చేసి తిలా పాపం తలా పెట్టుకుని నేను పార్టీలు తెరవబోదు, ఏ పార్టీ అయినా ఇదే పని చేస్తుంది. కనుక 10 ఏళ్ల తర్వాత మనం ఒక్క మాట చెప్తారు సార్, 10 ఏళ్ల తర్వాత ఇప్పటికైనా దీన్ని సమీక్షించండి, ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించండి. దేవాదాయ శాఖను రద్దు చేస్తారా? దేవాదాయ శాఖను రద్దు చేసి ఇతర మన హిందూ సంఘాలకు అప్పచెప్తారా? నడుచుకుంటారు. షెడ్యూల్ క్లాస్ నడుస్తారు కదా. ఇవాళ రకరకాల మనకు కొంత వీడియో ఛానల్ వాళ్ళు, భక్తి ఛానల్ వాళ్ళు, అంటే చెప్తున్నారు, ఛానల్ పేరు కూడా చెప్తున్నాం, అద్భుతమైన దీపోత్సవాలు చేస్తున్నారు. ఈటీవీ రకరకాల ఛానల్ వాళ్ళు. మరి వాళ్ళు లక్షలాది మంది వస్తే చిన్న అగ్ని ప్రమాదం జరుగుతలేదు కదా. పాలకులు నిర్మించడం కాదు, ముందు జాగ్రత్త లేకుండా మానవ తప్పిదమే, ఇది ప్రకృతి శాపం కాదు, పాలకుల పాపమే, దీన్ని కడుక్కోవాల్సిందే కోరుతున్నాం. ఓకే అండి. ఎస్, కృష్ణవేణి గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. అలాగే మన వెంకటేశ్వరరావు గారికి మరియు విజయ్ భాస్కర్ గారికి, రామ్మోహన్ రావు గారికి కూడా నమస్కారం సార్. విజయ్ గారు మీకు కూడా నమస్కారం. నమస్కారం అండి. అంటే ఖచ్చితంగా చెప్తున్నట్లుగా సమర్థించుకోవడానికి కూడా ఒక స్థాయి వరకు సమర్థించుకోవచ్చు, ఆ స్థాయి మించితే సమర్థించుకుంటే కూడా నవ్వుల పాలవుతారు. అంటే ఖచ్చితంగా అక్కడ నాణ్యత లోపం కనిపిస్తున్నప్పటికీ కూడా ప్రకృతి వైపరీత్యం అని చెప్తున్నారు. నిజమే, గాలి వాన వస్తే గోడలు కూలిపోతున్నాయా? ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకున్నాము, గాలి వాన వస్తే కూలిపోతుందా ఇల్లు? ఏదో సంవత్సరాల తరబడి ఆ గోడలు పాతవైపోయి కూలిపోతున్నాయి, కానీ ఒక 15 రోజులు 20 రోజుల ముందు కట్టినటువంటి గోడ కూలిపోతుందంటే ఖచ్చితంగా నాణ్యత లోపం కనిపిస్తోంది. మరొక విషయం, ప్రకృతి వైపరీత్యం జరుగుతుంది, లేకపోతే నీళ్ళు వచ్చాయి దానివల్ల కూలిపోయింది అంటున్నారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు తెలిసే కదా గోడ కట్టింది. ఇక్కడ సింహాచలం కొండపైన ఎటువంటి పరిస్థితులు ఉంటాయి, వర్షం వచ్చినప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంటుంది, దానికి అనుగుణంగా దానికి తట్టుకునేలాగే కదా నిర్మాణం చేసింది. అయినా కూడా కూలిపోయిందంటే ఏంటి, ఎలా అర్థం చేసుకోవాలి కృష్ణవేణి గారు? అసలు ఈ సంఘటన ఎలా చూస్తారు మీరు? విజయ్ గారు, ముఖ్యంగా అండి ఈ రోజు జరిగినటువంటి సింహాచలంలో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఇది చాలా దురదృష్టకరమైనటువంటి, చాలా బాధాకరమైనటువంటి విషయం అండి. ఎందుకంటే మా జనసేన పార్టీకి సంబంధించినటువంటి జన సైనికులు కూడా అంబాజీపేటకు సంబంధించినటువంటి పి గన్నవరం నియోజకవర్గానికి సంబంధించినటువంటి 2 జన సైనికులు మృతి చెందారు సార్. ఇందులో ఈ 7 కుటుంబాలకి కూడా మా ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తున్నాం. అలాగే క్షతగాత్రులు కూడా తొందరగా కోలుకొని పూర్తి సంపూర్ణ ఆరోగ్యంతో ముందుకు రావాలని కోరుకుంటున్నాం. అంటే ఆయా కుటుంబాలకు కూడా మా ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ వాళ్ళు ఈ బాధ నుంచి తొందరగా కోలుకునే ధైర్యాన్ని భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్ మీ మీడియా ద్వారా. ఎందుకంటే సార్ ఇక్కడ రాజకీయాలకు అతీతంగానే మాట్లాడడం జరిగిందండి. రామ్మోహన్ గారు కూడా చెప్పడం జరిగింది సార్. ఎందుకంటే రాజకీయాలకు అతీతంగా మాట్లాడుకుందాం సార్. భక్తుల మనోభావాలకు సంబంధించినంత వరకు ప్రతి చోట కూడా హిందూ దేవాలయాలలోనే ఇలా ఎందుకు జరుగుతుంది అంటే సార్, ఇక్కడ మన చెప్పుల స్టాండ్ దగ్గర నుంచి చూసుకుంటే సర్వదర్శనం వరకు కూడా ప్రతిదీ టికెట్ రేటు కేటాయించి చేస్తున్నటువంటి పరిస్థితి. మీరు చెప్పినట్టు దేవాలయాలకి ఎక్కడ డోకా లేదు, ఎక్కడ ఆదాయానికి డోకా లేదు. బాగా ఆదాయం ఉన్నటువంటి గుడుల్లో ఎక్కడికక్కడ లంచాలు ఇచ్చో, లేకపోతే కొంతమంది అధికారులు, ఈవోలు కావచ్చు, కొంతమంది అధికారులు కావచ్చు, వీళ్ళందరూ పాలక మండలి కావచ్చు, అడ్డదారుల్లో చాలా మంది ఏ విధంగా లాబింగ్లు చేసి ఆయా పోస్టులని కొనుక్కోవడం, కానీ ఆయా పోస్టులకు కొంతమంది, అందరినీ నేను చెప్పానండి, అవి వెళ్ళడం, కానీ అర్హత లేనటువంటి వ్యక్తులు అక్కడ ఉండడం కూడా ఈ యొక్క తప్పిదానికైతే మాత్రం కారకులు అవుతున్నారు సార్. ఇక్కడ ఒక దేవాలయం మీద ఒక గోడ కన్స్ట్రక్షన్ జరిగిందంటే అది 20 అడుగుల గోడ అని చెప్తున్నారు సార్.
అది శిథిలావస్థకి చేరుకున్నటువంటి గోడ, లేకపోతే కొన్ని 50 సంవత్సరాల క్రితమో 100 సంవత్సరాల క్రితమో కట్టిన గోడ కాదండి. 20 రోజులు నెల లోపలనే కట్టినటువంటి గోడ. అంటే ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు కొన్ని జరుగుతాయండి, తప్పలేదు. కానీ ఇక్కడ ఎక్కడ ఇంజనీరింగ్ దగ్గర నుంచి అక్కడ తీసుకున్న కాంట్రాక్టర్ వరకు కూడా అక్కడ క్లియర్ గా కనిపిస్తూ ఉంది. అంటే ఇలాంటి వ్యక్తులకు ఎందుకు మన కాంట్రాక్ట్లు ఇవ్వడం, కానీ కూటమి ప్రభుత్వం చేస్తాం అనుకున్నటువంటి అభివృద్ధికి ఆటంకాలుగా మారుతున్నటువంటి కొంతమంది వ్యక్తులను అయితే మాత్రం, అధికారులు కావచ్చు సార్, అలాగే పాలక మండలిలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, ఇలాంటి చీడ పురుగులను కూడా ఏరేయవలసినటువంటి అవసరం ఉంది. అంటే మనం చూసుకోవచ్చు, తిరుపతి ఘటనలో కూడా వెంటనే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు వచ్చి మాట్లాడటం కానీ, దీని మీద అందరూ మాట్లాడాలని కానీ, అంటే సనాతన ధర్మం కానీ, హిందూ ధర్మ పరిరక్షణ గురించి కానీ అనేక సంస్థలు ఈ రోజుకి కూడా పోరాటాలు చేస్తున్నారు. వాళ్ళకు చాలా మంది ధర్మకర్తలు వాళ్ళకున్నంత, వాళ్ళకి కావలసినంత కొంచెం ఉంచుకొని మిగతాది దేవాలయాలకి రాసిచ్చేటువంటి పరిస్థితి కానీ, ఇలాంటి దైవ కార్యక్రమాల్లో కూడా ఉన్నటువంటి ఎంతో మంది ధర్మకర్తలు ఉన్నారు సార్. అలాంటి వాళ్ళకి కూడా వాళ్ళ దగ్గర నుంచి ఆస్తులు తీసుకుంటారు, వాళ్ళ దగ్గర నుంచి కావలసినటువంటి ప్రతినిధిని తీసుకుంటారు, కానీ వాళ్ళని కూడా ఇందులో భాగస్వామ్యం చేయరు. అలాగే చాలా మంది రూపాయి ఆశించకుండా చాలా మంది భక్తులు వచ్చి దైవ కార్యక్రమాల్లో పాల్గొనడానికి కానీ, దైవం దగ్గర సేవ చేసుకోవడానికి కానీ చాలా మంది వస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని ఎవరు తీసుకోరు. కానీ జీతాలు ఇచ్చి చాలా మందిని పెడుతూ ఉన్నారు. జీతాలు ఇచ్చి పెడుతున్నటువంటి వ్యక్తులు వీళ్ళు కరెక్ట్ గా ఎందుకు పనిచేయలేకపోతున్నారు? అంటే ఒక ఆధ్యాత్మిక సేవ చేద్దారనుకున్నటువంటి వ్యక్తుల్ని ఎందుకు అవును అంటే మీరు అంటున్నట్లుగా కృష్ణవేణి గారు, రామ్మోహన్ గారు అన్న మీరన్నా కానీ చాలా చక్కటి మాట చెప్పారు. కోటాను కోట్ల రూపాయలు దేవాలయానికి సమర్పించుకున్నటువంటి వాళ్ళు దేవుడి పైన ఎంతో భక్తితోటే చేస్తారు. ఒకవేళ వాళ్ళని పాలక మండలిలో పెట్టినా, పాలక మండలికి అధికారులుగా చేసినా, ఆ దేవాలయానికి అంతే సేవతో భక్తి చేస్తారు, అంతే చిత్తశుద్ధితో భక్తి చేస్తారు. కానీ అలా కాకుండా జీతాలు ఇచ్చి పెట్టుకుంటున్నాం చైర్మన్లను కావచ్చు, పాలక మండలిని కావచ్చు. అలాంటి వాళ్ళు ఈ విధంగా నాసిరకం నిర్మాణాలు చేపడుతూ, లేకపోతే భక్తులను గాలికి వదిలేసి కేవలం డబ్బులే ధ్యేయంగా, కేవలం సంపాదనే ధ్యేయంగా ఈరోజు హిందూ దేవాలయాల పరిస్థితి తయారైపోయింది. అన్ని రాష్ట్రాల గురించి వదిలేసేద్దాం. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయినటువంటి తిరుపతి ఉంది. అదేవిధంగా శ్రీశైలం, ద్వాదశ జ్యోతిర్లింగాల్లో రెండోదైనటువంటి శ్రీశైలం ఉంది. ప్రముఖ శైవ క్షేత్రాలైనటువంటి ఇతర క్షేత్రాలు ఉన్నాయి. సింహాచలం అప్పన్నకు సంబంధించి దేశవ్యాప్తంగా కూడా పేరుంది. ఇటువంటి వాటి చోట్ల కూడా పాలక మండలి తప్పు వల్ల ఈరోజు ప్రభుత్వాలు బ్లేమ్కు గురవ్వాల్సి వస్తుంది. అంటే ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది కృష్ణవేణి గారు. ఎందుకంటే ఈ పాలక మండళ్ళు అన్నీ కూడా నియమించబడేది ప్రభుత్వం వల్లనే. అంటే ముఖ్యమంత్రి గారో లేకపోతే ఇతర మంత్రులు నియమిస్తారు. కాబట్టి బ్లేమ్ని అల్టిమేట్గా తీసుకోవాల్సింది కూడా వాళ్ళే కదా. ఏం చెప్తారు? యాక్షన్ కూడా తీసుకోవాలని కూడా చెప్తున్నాం సార్. ఇవాళ మీరు చెప్పేది ఏంటంటే, అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉండో, చంద్రబాబు నాయుడు గారు ఉండో, దగ్గరుండి పాలకులతో కానీ, అధికారులతో, కొంతమంది అధికారులతో కానీ పని చేయించలేదు సార్. ఆదేశాలంటే ఇస్తారు తప్ప భక్తులకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకోమనంటే ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది తప్ప, వీళ్ళు చేసేటువంటి పనిలో క్రమశిక్షణ లేనప్పుడు కానీ, ఇలాంటి తప్పిదాలు పునరావృతం అవుతున్నప్పుడు కానీ వీళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి సార్. ఎందుకు పదే జరుగుతుంది అంటే, కుట్రకోణం అనేసి నేను వేరే రాజకీయ విధంగా కూడా నేను మాట్లాడను. అంటే వీళ్ళు ఎందుకు అధికారులు అందరూ కూడా ప్రభుత్వం కుట్రకోణం కూడా ఏం లేదు. ఎవరో వచ్చి గోడ పడగొట్టింది కూడా ఏం లేదు కదా. కుట్రకోణం కూడా ఏం లేదు. అదే చెప్తున్నాను సార్. ఎందుకంటే ఇది పదే అంటే మానవ తప్పిదాలని కొన్నిసార్లు జరుగుతుంటాయి సార్. తొక్కిసలాట్లు కానీ ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. అది కొన్నిసార్లు మాత్రమే, కానీ ఇది పదే ఇది రిపీట్ అవుతూ ఉంది. ఇక్కడ కాంట్రాక్టర్ లోపం దగ్గర నుంచి ప్రతిదీ క్లియర్ కట్ గా కనిపిస్తున్నప్పుడు కూడా సార్, ప్రతిదీ కూడా దీని మీద విచారణ కూడా, అంటే ఒకేసారి కాంట్రాక్టర్ తప్పనో ఇంజనీర్ తప్పనో మేము కూడా బ్లేమ్ చేయము. కానీ ఏంటంటే విచారణ చేపట్టాలి. మళ్ళీ ఇలాంటి పునరావృతం కాకుండా ప్రభుత్వం మీద నిందలు పడేటువంటి అవకాశం లేకుండా మాత్రం చూసుకోవాలి. అలాగే హిందూ దేవుళ్ళ మీద కానీ, సనాతన ధర్మం మీద కానీ, హిందూ దేవుళ్ళ మీద కానీ నమ్మకం పోయేటువంటి పరిస్థితి కూడా రాకూడదు సార్. పదే మనం చెప్తూ ఉన్నాము. ఈ మధ్య హిందువులని చెప్పి ఏ రకంగా పాకిస్తాన్ టెర్రరిస్టులు ఉగ్రదాడి చేశారో అది క్లియర్ గా చూసినప్పుడు మళ్ళీ ఇక్కడ ఈ గుళ్ళో దేవుడు లేడు అనేటువంటి దైవం మీద నిందన పడేటువంటి పరిస్థితి కానీ, ఆ నమ్మకాన్ని కోల్పోయే విధంగా పదే ఇలాంటివి మాత్రం పునరావృతం కాకుండా మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వాలు అయితే మాత్రం దీని మీద ఒక కమిటీని వేసి ఖచ్చితంగా విచారణ అయితే మాత్రం చేపట్టాలి సార్. మళ్ళీ పునరావృతం కాకూడదు ఇటువంటి అనే మాత్రం నేను
బలంగా చెప్పగలను. అలాగే దైవం ఎక్కడున్నా సరే కానీ అంటే సర్వమతాలని కూడా అభిమానించేటువంటి వ్యక్తిగా నేనైతే మాత్రం ఈ రోజు హిందూ దేవాలయంలో ఇలాంటి దురదృష్టకరమైనటువంటి సంఘటన జరగడం అయితే మాత్రం చాలా మనసుని కలిసి వేసింది సార్. ఓకే కృష్ణవేణి గారు, ఒక్కసారి వెంకటేశ్వర రెడ్డి గారితో మాట. వెంకటేశ్వర రెడ్డి గారు, నేను ముందు నుంచి చెప్తున్నట్లుగా దేవాలయాలకి ఈరోజు డబ్బులేం కొదవలేదు. ఇప్పుడు ఉన్నటువంటి నిధులతోటి ఇటువంటి దేవాలయాలు మరో 10 కూడా కట్టించవచ్చు. అలాంటిది ఆ ఉన్నటువంటి దేవాలయాల్లో ఒక క్యూ లైన్కి సంబంధించి గోడలో లేకపోతే ఇతర గోడలో ఇంత నాణ్యత లోపం జరుగుతోందంటే ఖచ్చితంగా ప్రభుత్వం వైపు నుంచి పెద్ద ఎత్తున నిధులు ఇచ్చుంటారు, మంచి గోడ నిర్మాణం చేయండి అని. ఏం జరిగింది? ఇప్పుడు మీరే చెప్తున్నారు నిధులకు కొదవలేదని, లేదు, అక్కడే అవినీతి పుడుతుంది. ఇప్పుడు ఉండబట్టే కదా అవినీతి చేద్దామని వచ్చేది. అంతేలే, ఉన్న దగ్గరే సంపాదించుకుందాం, ఉన్న దగ్గరే కదా అవినీతిని మొలకలెత్తేది. ఇక్కడ నేను క్లియర్గా ఏం చెప్తానంటే, నేను చెప్పేది చంద్రబాబు నాయుడు గారికో పవన్ కళ్యాణ్ గారికో జనసేనకో టీడీపీకో కాదు, ప్రభుత్వానికి చెప్తున్నా. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే భయపడాలి. రెండోసారి తప్పు జరిగితే ఈ రకమైన శిక్షలు ఉంటాయి అనేది భయపడే రీతిలో తీసుకుంటే ఈ ప్రాబ్లం రాదు. మనం ఈ మధ్య కామెడీగా దాదాపుగా ఈ 10 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారు 100 సార్లు చెప్పుంటారు, నేరస్తులు ఎవరైనా క్షమించను, సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నా. ఆ మాట అన్నప్పుడల్లా నాకు నవ్వు వస్తుంది, కామెడీగా ఉంది. అది ఒక కామెడీ డైలాగ్ అయిపోయింది. ఓకే, కామెడీ డైలాగ్ అయిపోయింది. ఒకసారి చెప్తే నెక్స్ట్ దాన్ని అమలు జరిపితే నిజంగానే సీరియస్నెస్ ఉంటుంది. 100 సార్లు చెప్పి ఒక్కసారి కూడా అమలు జరపకపోతే నవ్వు రాదా? ఇక్కడ ప్రతిసారి డైలాగ్స్ మాత్రం విపరీతంగా చెప్తారు. బట్ నెక్స్ట్ డే ఈరోజు డైలాగ్ చెప్తే నెక్స్ట్ డే అది సేమ్ సంఘటనలు మళ్ళీ జరుగుతుంటాయి. సేమ్ సంఘటనలు మళ్ళీ జరుగుతుంటాయి. ముందు దానికి చర్యలు ఉండవు, నిలుపలేని ప్రాణాలు. ఇంకా ఈ కూటమి ప్రభుత్వం చెప్పే విషయాలకు వస్తేనేమో అభివృద్ధి అంటారు కదా. అభివృద్ధి అంటే ఏంటంటే కారిపోయే భవనాలు, పడిపోయే గోడలు, నిలవలేని ప్రాణాలు, ఆగని ఆగడాలు. ఈ అభివృద్ధి అంటే ఇదే? అభివృద్ధి అంటే ఇదే? ఆ పేరుకి అభివృద్ధి అని చెప్తున్నారు, చేస్తున్న పనులేంటి, జరుగుతున్న సంఘటనలు ఏంటి? ఎవరు బాధ్యత తీసుకోవాలి సార్ ఉంటే బాగుంటుంది? ఖచ్చితంగా సరే, నేను గతం అన్నీ ఎత్తేసి దీన్ని రాజకీయం చేయదలుచుకోవాలా. మనం ఇప్పుడు ఈ రోజు సంఘటన గురించి మాట్లాడుకుందాం. తెల్లవారుజామున పెద్దలు చెప్పినట్టు, భాస్కరరావు గారు చెప్పినట్టు తెల్లవారుజామున 3:30కు జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళంతా ఆధ్యాత్మిక భక్తులు కావచ్చు, కేంద్ర మంత్రి, ప్రధానమంత్రి, గవర్నర్లు, వీళ్ళందరితో సహా ప్రతి ఒక్కరూ సానుభూతి తెలిపి అందరూ వాళ్ళ పరిధిలో ఎలర్ట్ అయ్యి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు కదా. మీ పార్టీ అధినాయకులు చేశారు కదా. ప్రభుత్వం ఇప్పటి వరకు, అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు తీసుకున్న ఏకైక చర్య ఏంటి అంటే ఎక్స్గ్రేషియా ప్రకటించడం. అంతగా మించి ఏమన్నా తీసుకున్నారా? అంటే విజయభాస్కర్ గారు చెప్పినట్లు ఏ ప్రకృతి విపత్తు జరిగినా, ఏ సంఘటన జరిగినా ఇదైతే చేస్తున్నాం కదా, ఇంతకు మించి ఏం చేశారనేది వారి ప్రశ్న. కాదు, ఎక్స్గ్రేషియా, అదే నేను అనేది. ఎక్స్గ్రేషియా ప్రకటించడం అంటే ఉదయం తెల్లవారుజాము జరిగింది. నా ఉద్దేశ ప్రకారం అయితే మేము ఎవరు రాజకీయాలు మాట్లాడకుండా ఉండాలి, ప్రభుత్వాన్ని కూడా విమర్శించకుండా ఉండాలి అంటే మేము మాట్లాడే లోపే ఇమీడియట్గా దీని మీద చర్యలు తీసుకుంటున్నాను, పాలక మండలిని సస్పెండ్ చేశాను, ఈవోని సస్పెండ్ చేశాను, ఎంక్వైరీ చేశాను, దోషులు ఎవరినైనా వదిలిపెట్టను అనే స్టేట్మెంట్ కనుక వచ్చి ఉంటే నాతో పాటు ఏ ప్రతిపక్షానికైనా, ఇంకా ఎవరికైనా, రాజకీయం చేసేవాళ్ళకైనా వాయిస్ వస్తుందా? అంతే కదా, రాదు కదా. మీరు నిర్ణయాల్లో అలసత్వం వహించడం వల్ల, మీరు నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల ఎవరైనా ఇవాళ నేను మాట్లాడా రాజకీయాలు, రేపు కూడా ఏ నిర్ణయం తీసుకోలేదనుకో రాజకీయాలు మాట్లాడమా? మా పార్టీ మాట్లాడదా? అంతే కదా. ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారు సుమారు 3:30-4 ప్రాంతంలో అక్కడికి వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఉదయం తెల్లవారుజాము జరిగినప్పుడు మీరు ఆల్రెడీ కనుక కొన్ని చర్యలు కనుక తీసుకొని ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు, మా నాయకులు విమర్శించగలిగేవాళ్ళ, రాజకీయం చేయగలిగేవాళ్ళ? మీరు ఏ చర్యలు తీసుకోకుండా
ఏ చర్యలు తీసుకోకుండా వేగవంతంగా మీరు చేయదలుచుకున్న పని చర్యలు తీసుకుంటే ఈ ప్రాబ్లం రాదు కదా. ఎందుకు మీకు పాలక మండళ్ల మీద అంత ప్రేమ, ఎందుకు ఈవోల మీద అంత ప్రేమ? తప్పు జరిగి నిర్ణయాలు చేసేది వాళ్ళైనప్పుడు నిర్ణయాలు చేసే వాళ్ళని వదిలిపెట్టి సర్వీస్ చేసే వాళ్ళ మీద ఎందుకు చర్యలు? నాకు బాగా గుర్తుంది వెంకటేశ్వర రెడ్డి గారు, తిరుమల ఘటన జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారు, ఆయన సరే ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రి కాకపోయినా, లేకపోతే ఆ పాలక మండలికి సంబంధించి, లేకపోతే చైర్మన్ కాకపోయినా, ఏది కాకపోయినా ఆయన ముందుకు వచ్చి మాట్లాడారు. ఆయన ఒక మాట చెప్పారు, చైర్మన్ గారు క్షమాపణ చెప్తే స్వయంగా బాగుంటుందని ఒక మాట చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. సరే చైర్మన్ గారు మరి పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి అన్నారో ఇతరులను ఉద్దేశించి అన్నారో నాకు తెలియదు, కానీ ఏమన్నారంటే ఎవరో చెప్తే నేను క్షమాపణలు చెప్పాల్సినటువంటి అవసరం లేదని చెప్పారు. దానికి ముందు ఒకటి జరిగిందండి, దానికి ముందు అదే చైర్మన్ కూర్చొని ఇలాంటిది ఏదో జరుగుతుందని మాకు ముందుగానే సమాచారం ఉంది అని వీడియో. మేము మాత్రం ఆయన చూసామా, పలకరించామా, మాట్లాడామా, వీడియో మాట్లాడే సమాచారం ఉందని. అసలు ఏంది అసలు ఆయన నేనేమంటానంటే, తిరుపతి దేవస్థానం చైర్మన్ అయితే ఆయన ఏమైనా దేవుడు అనుకుంటున్నారా? ప్రజలు సరిపోయినా అలాంటి అహంకారపూర్తిమైన స్టేట్మెంట్లు ఇవ్వచ్చా? అంటే ముందు సమాచారం ఉంటే ఆపాల్సింది కదా. ఆపాలి కదా. తెలియక జరిగిందంటే సరే, తెలిసి జరిగిందా? అంటే తెలిసి కూడా జరిగితే మీరు కామ్కున్నారా? నాకు అర్థం కాదు. ఆ పోస్ట్ లో మీకు ఈఓకి పడకపోతే ఆ పోస్ట్ లో బాధ్యత ప్రజల ప్రాణాలు తీస్తారా? భాస్కర్ గారు మీరు ఏం చెప్తారండి? అంటే ఇప్పుడు నేను దీనికి ఆ సంఘటనకి వాళ్ళిద్దరికి వైర్యము. అసలు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరిని పీకి పక్కన పెట్టాలి కదా. అంతమంది ప్రాణాలు పోయినప్పుడు ఆ రోజు అది జరిగి ఉంటే ఈరోజు ఈ పాలక మండలికి సుసుపడేది. అంతే కదా. ఏం చెప్తారు విజయ్ భాస్కర్ గారు? వారు చెప్తున్నట్లుగా అంటే ఇప్పుడు ఒకరు బాధ్యత తీసుకోవాలి ఈ ఘటన జరిగినప్పుడు. ఇప్పుడు మీ ప్రభుత్వాన్ని పూర్తిగా బ్లేమ్ చేయాలని, లేకపోతే మీరు ముఖ్యమంత్రిగా స్వయంగా బాధ్యత తీసుకోవాలని, దేవాదాయ శాఖ బాధ్యత తీసుకోవాలని నేను చెప్పట్లేదు. అక్కడ ఉన్నటువంటి పాలక మండలి కనీసం బాధ్యత తీసుకొని, లేకపోతే మీ ప్రభుత్వం తరపు నుంచి ప్రస్తుతానికి సస్పెన్షన్ విధిస్తున్నాం, విచారణ జరిపిస్తాం, వాళ్ళ తరపు నుంచి ఏ తప్పు లేకపోతే కొనసాగిస్తాం, లేకపోతే కొత్త పాలక మండలిని ఏర్పాటు చేస్తాం, ఈ స్టేట్మెంట్ వచ్చింది. తప్పు లేకపోతే రీవర్క్ చేసుకోండి. దట్స్ వాట్ ఐ ఆస్క్. అది వేరే సబ్జెక్ట్ పక్కన పెడదాం. న్యూలీ కన్స్ట్రక్టెడ్ వాళ్ళు మన ఇంటి గోడల నిర్మాణం జరిగేటప్పుడు కూడా, కొద్ది రోజుల పాటు వాటర్ క్యూరింగ్ ఇవన్నీ ఇస్తాం. ఇచ్చే దశలో ఒక గాలి వాన వస్తే డెఫినెట్ గా కూలిపోతుంది. వెరీ గుడ్, చాలా చాలా చక్కటి మాట చెప్పారు. నాకు తెలిసి మీరు చెప్తారని. నేనేం చెప్తున్నానంటే, ఇంత పెద్ద ఈవెంట్ నిర్వహిస్తున్నారు, ఇంత పెద్ద ఈవెంట్ నిర్మించినప్పుడు మీకు తెలిసినటువంటి ఆ చిన్న విషయం వాళ్ళకి తెలియకుండా పోయిందా? అరే ఒక 15 రోజుల ముందు ఈ గోడ నిర్మిస్తే రేపు ఏదైనా ప్రమాదం జరిగితే ఇంత భక్తులు వస్తున్నారు, చనిపోతారని. వాన రాకడా ప్రాణం పోకడా తెలియదని మనకి సామెత ఉంది. ఇంకొక పాయింట్ చెప్తాను, దానికి మీరే మాట్లాడదు. ఆ పాయింట్ ఏంటో చెప్పనా? ఆ రెండో లైన్ పెట్టారు అక్కడ కావాలని. ఆ న్యూ గోడ కట్టిన దగ్గర అంతకుముందు లైన్ లేదు. 300 టికెట్ ఇంకో లైన్ పెట్టారు. ఆ లైన్ అక్కడ పెట్టారు. ఓకే. అంటే దీన్ని బట్టి ఇప్పుడు భాస్కర్రావు గారు చెప్పేదానికి అక్కడ జరుగుతున్న దానికి కాంట్రడిక్షన్ కనపడట్లేదా? న్యూలీ కన్స్ట్రక్టెడ్ గోడ అంటున్నారు, ఓకే, మేము కాదని లేదు. న్యూలీ కన్స్ట్రక్టెడ్ గోడ దగ్గర మరి అది ఉధృతంగా వాళ్ళ నుంచి నీటి ప్రవాహం అంటే న్యూలీ జరగని దగ్గర మీరు చెప్పేది ఏంటంటే కేదార్నాథ్ లో జరిగిన సంఘటన జరిగిందంటే ఆ స్థాయిలో కాదు. ఆ స్థాయి కేదార్నాథ్ దాని భౌగోళిక స్వరూపం వేరు, దాని హైట్ మొత్తంగా ఇట్లా వరద నీరు ఒక్కసారిగా అనేక డిబేట్ లో మనం పాల్గొన్నాం. మీరు పెద్దలు చాలా లిబరల్ గా మాట్లాడతారు. నేను చెప్పేది ఏంటంటే క్లియర్ గా ఇప్పటికైనా దయచేసి చర్యలు తీసుకుంటున్నాం అనే మాట ఎందుకు అనలేకపోతున్నారు? త్రిసభ్య కమిటీ నియమించడం జరిగింది, అంతేగాని పాలక మండలి మీద చర్య తీసుకోరు. అంటే అదే త్రిసభ్య కమిటీ ఇచ్చే నివేదికను బట్టి, అంటే ప్రభుత్వాలు కదా, మన వ్యక్తులు ఫస్ట్ చెప్పినట్టు ప్రభుత్వాలు పడింది సద్యాన దీని వస్తాం. ఇప్పుడు మాత్రం మేమేం తీసుకోం. చచ్చిన వాళ్ళు ఎలాగో చచ్చారు. సభ్య కమిటీ నియామకం ఎలాగో చచ్చారు. 4-5 రోజులు వారం రోజుల లోపే 4-5 రోజుల నుంచి వారం రోజుల లోపే ఆ కమిటీ నివేదికను అనుసరించి చర్యలు ఉంటాయి.
సరే ఇది రాజకీయం చేయడం కరెక్ట్ కాదు, ఇది ప్రకృతి వైపరీత్యానికి సంబంధించిన అందరూ అదే అంటున్నారు అని వ్యక్తం చేస్తున్నా. అనూహ్యంగా వచ్చిన వాన రాకడా ప్రాణం పోకడా తెలియదని నేను చెప్పే మాట కాదు, పెద్దల మాట పెరుగన్నమాట. వేల లక్షల సంవత్సరాల నుంచి వచ్చినటువంటి సూక్తి అది, వాన రాకడా ప్రాణం పోకడా అనేది. ఈ నేపథ్యంలో ఏది ప్రభుత్వ వైఫల్యం అంటే రాముడి విగ్రహాన్ని మొండెము తల వేరు చేయడం అది ప్రభుత్వ వైఫల్యం, అది ప్రభుత్వం. దాని గురించి డిస్కస్. అదేవిధంగా అంతర్వేదిలో రథం తగలబెట్టడం అది ప్రభుత్వ వైఫల్యం. అదేవిధంగా కావలి సమీపంలో నెల్లూరు జిల్లా కొండబెట్టగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి రథాన్ని కాల్చడం అది ప్రభుత్వ వైఫల్యం. ఇలా పోతే పిఠాపురంలో 6 దేవాలయాల్లో 23 విగ్రహాలని ధ్వంసం చేయడం, కొన్ని విగ్రహాలని ఎత్తుకెళ్ళడం అది ప్రభుత్వ వైఫల్యం. ఇది ప్రభుత్వ వైఫల్యం కిందకి రాదు, ఇది ప్రకృతి వైపరీత్యం. మానవ వైపరీత్యం మీరు చెప్పారు, ప్రభుత్వ వైపరీత్యం, ప్రకృతి వైపరీత్యం అని వైపరీత్యాలను 3 రకాలుగా చూడాలి. నేనేం చెప్తున్నాను, వాన రాకడా ప్రాణం పోకడా అనేది ఎవరికి తెలియదు, ఇది పెద్దలు చెప్పిన మాట అని చెప్పారు. అదే పెద్దలు కీడించి మేలించమని కూడా చెప్పారు. ఏదైనా నిర్మాణం వస్తే ఏంటి అనేది కూడా ఆలోచించుకోవాలి కదా. అంటే ఇది సమ్మరు 2 రోజులకు ఒకసారి వాన పడుతుంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో. ఈ అక్కడక్కడ చెదురుమదురుగా ఏదో ఉరుములు మెరుపులు వస్తుంటాయి, ఏదో 4 జల్లులు చిన్న చిన్న జల్లులు పడిపోతుంటాయి. మంచి వర్షం పడింది అర్ధరాత్రి, ఆ యొక్క హైట్ కాబట్టి నీరు పళ్ళ మెరుగు కాబట్టి నీరు పళ్ళుకి దూకాయి. ఆ దూకడం ఎలా దూకింది, ఒక వాటర్ ఫాల్ లాగా దూకింది. ఆ దూకడంతో ఆ వేగానికి తట్టుకోలేక పచ్చిగోడలు కూలిపోయాయి, అది జరిగింది. అంటే అంత మీరు చెప్పినంత సింపుల్ గా అక్కడ ఘటన లేదు కదా అంటున్నా. ఇది ఒక గోడ కూలిపోయింటే పట్టించుకునే వాళ్ళం కాదు, గోడ కూలిపోయి 8 మంది ప్రాణాలు పోయాయి. గోడ పక్కనే వీళ్ళు ఆ క్యూ లైన్ లో ఉన్నారు కాబట్టి 300 రూపీస్ టోకెన్స్ తీసుకున్న భక్తులు ఆ సమయానికి వాళ్ళు ఉన్నారు కాబట్టి దురదృష్టవశాత్తు టైం బాగలేక ఆ విధంగా జరిగింది. ప్రకృతి వైపరీత్యం, ప్రభుత్వ వైపరీత్యంగా నేను ప్యూర్లీ ఇది అబద్ధం అండి. ఎందుకు అబద్ధం అంటే అని చెప్పానా, వాటర్ ఫాల్ అంత వేగంగా పడుతుంటే అక్కడ మనుషులు ఉండారనే మాట అబద్ధం. ఉండరు. మీరు ఒక వరదలాగా వాటర్ ఫాల్ వస్తుంది, గోడ పడిపోయేంత వచ్చింది, గోడ పడిపోయేంత వరద వస్తే అక్కడ మనుషులు ఎలా ఉంటారు? అలా కాదు, గోడకు అవతల చిన్న వర్షం వస్తేనే తడుస్తుంటేనే చాటుకు వెళ్ళటమో పక్కకి వెళ్ళటమో చేస్తారు. కొండండి ఇటు నుంచి వాటర్ చేస్తారు, దానికి సింక్ అవ్వట్లా. చెప్పేది వారేమంటున్నారంటే గోడ అవతల వాటర్ ఫాల్ వచ్చింది, ఆ వాటర్ ఫాల్ ఉద్రికి తట్టుకోలేక గోడ పడిపోయింది అని చెప్తున్నారు. పడేది. సరే సరే ఒక్కసారి రామ్మోహన్ గారితో మాట్లాడ. రామ్మోహన్ గారు ఏంటండి అంటే, సరే విజయభాస్కర్ గారు కూడా కొంత లాజికల్ గా చెప్తున్నారు. సరే వారు చెప్పినటువంటి అంశం ఏంటంటే కొంత వాటర్ ఫ్లో ఎక్కువగా రావడంతో కొత్తగా నిర్మించినటువంటి గోడ కావడంతో ఒక్కసారిగా ఫోర్స్ కు పడిపోయింది అంటూ వారి లాజికల్ గా వారు చెప్తున్నారు. ఎలా చూస్తారు? జయ గారు, విజయభాస్కర్ గారు అక్కడ ఉంటే నేను చెప్పలేను కానీ వద్ద నుంచి 4 టీవీ ఛానల్లో మన తెలుగుదేశం పార్టీ వాళ్ళైతే ఈ వాదన ఎక్కడ తీసుకురాలని స్పష్టంగా చెప్తున్నాను. మరి వారికి ఎట్లా తెలిసిందో నాకు తెలియదు కానీ నిజంగానే అట్లాగే కనుక వరద వచ్చి ఉంటే అక్కడ మనుషులు ఆ లైన్ లో ఎందుకు నిలబెట్టారు అంటున్నాను. రాత్రి పూట వర్షం పడే రేపులు ఎగిరిపోతాయి. నేను చెప్తున్నా మనకు ఈ తిన్ రేపులు అటువంటి ఆ ఎగిరిపోయిన రేపు ఎవడి మీద పడ్డది అనుకోండి, అది ప్రకృతి వైపరీత్యం ఒప్పుకుంటా. కానీ అంత ధారగా వస్తున్న నీళ్లు వస్తున్న గోడ పక్కన వీళ్ళు కొత్తగా గోడని పక్కన ఎట్లా నిలబెట్టారు అంటున్నాను. మీరు ఒకసారి విజువల్ చూడండి, విజయభాస్కర్ గారు చూడండి. మీరు అందులో ఇసుక తప్ప సిమెంట్ కనపడతలేదు కూలిపోయిన గోడలో. అంటే కాంట్రాక్టర్ పొరపాటు ఎందుకు మీరు వెనక ఎందుకు వేసుకొస్తున్నారు? వాళ్ళ పాపాన్ని మీరు ఎందుకు మోస్తున్నారు? నేను మోయడానికి ప్రయత్నం చేయటం ఇప్పుడు నేను నా స్నేహితులు ఉంటే 2 విచారించాను. వాళ్ళు ఇళ్ళు వచ్చారు, వస్తే కొండ ఇది, ఆ కొండ మీద నుంచి వాటర్ విస్తృతంగా వచ్చింది, ఆ ఫోర్స్ గోడ మీద పడింది. ఈ గోడకి అవతల వైపు ఉండే భక్తులు, ఆ గోడ ఇటుపడింది భక్తుల వైపు, ఇటుపడలేదు, ఆ ఫోర్స్ కి ఇటు నెట్టేసింది భక్తుల వైపు. చెప్పిన అలా జరిగిందని వాళ్ళు చెప్పారు. అటువంటి జరుగుతుంటే అట్లా ఫోర్స్ గా నీళ్లు వస్తుంటే వాడని అక్కడ పంపించడం మానవ తప్పిదం కాదా అని నేను అంటున్నాను. అంటే నీళ్ళు వస్తున్నట్టు కదా భక్తులు 3:30 మానవ తప్పిదం ఎలా అవుతుంది? అది సడన్ గా జరిగింది, అనూహ్యమైన సంఘటన.
వర్షం పడి వెలిసింది, వర్షం పడి నీళ్లు పడుతున్నాయి. ఇప్పుడు పోస్ట్ మార్టం మనం చేస్తున్నాం ఇక్కడ కూర్చొని, మన మీడియాలో కూర్చొని మూడు మధ్య జరిగిన సంఘటన. సర్లేండి, ఇప్పుడు విజయభాస్కర్ గారు, ఇది మీరు డిసైడ్ చేయకూడదు. రామ్మోహన్ గారు, నేను, వెంకటేశ్వర రెడ్డి గారు మనం డిసైడ్ చేయకూడదు. విచారణ కమిటీ వేసి విచారణ కమిటీ త్వరితగతిన డిసైడ్ చేసి అసలు ఏం జరిగిందో చెప్పాల్సినటువంటి బాధ్యత విచారణ కమిటీకి ఉంది. కాకపోతే ఇక్కడ ఓవరాల్ గా క్వశ్చన్ ఏంటంటే, ఈ గోడ నాణ్యతగా ఉండుంటే కూలేది కాదు కదా అని. గోడ నాణ్యత ప్రమాణాలను కూడా అక్కడ మనం వేలెత్తి చూపడానికి అవకాశం లేదు. ఎందుకంటే కొత్తగా నిర్మించిన గోడ అది బాగా బిగుసుకోవడానికి కొంత టైం పడుతుంది. అది వర్షం అంటే అట్టే కాదు, ఆ వర్షం ఫోర్స్ అంటే అదే నేను కూడా అదే అడిగా. ఆ గోడ వాళ్ళలో కట్టిన గోడ కదా. నేను అనేది అదే విజయభాస్కర్ గారు, ఇప్పుడు కొత్త గోడని తెలుసు, అటు ఇటు అయితే అది ఏమైనా అవుతుందని తెలుసు, అప్పుడు ఆ భక్తుల్ని ఆ దారి గుండా పంపించాల్సిన అవసరం ఏముంది? కొంచెం క్యూ లైన్ పెద్ద చేసి ఇతర కాదండి, క్యూ లైన్ లో ఈ వైపు ఉన్నారు, గోడకి ఈ వైపు ఉన్నారు, ఇటు కొండ ఉంది, ఆ కొండ నుంచి ఫోర్స్ గా వాటర్ వచ్చేసి గోడకి వరదలాగా. సరే, మీరు అదే చెప్తున్నారు. నేను కూడా సింహాచలాన్ని దర్శించాను, 2-3 సార్లు సింహాచలానికి వెళ్ళాను. నాకు తెలిసినంత వరకు పెద్ద స్థలం ఉన్నటువంటి గుడేం కాదు, అది చాలా చిన్న స్థలం. ఆ కొండపైన కొంతవరకే ఉంటుంది. అక్కడ ఏదైనా నిర్మాణాలు చేపట్టదలుచుకుంటే కొంత డబ్బులతోనే నాణ్యంగా కూడా కట్టించేటువంటి అవకాశాలు ఉన్నాయి. చాలా పెద్దగా ఉండి గుడి పెద్ద ఖర్చు అవుతుంది అనేది కూడా ఏం లేదు. చిన్న గుడి, అది చిన్న గుడి. క్యూ లైన్లు కూడా చాలా చిన్నగా ఉంటాయి రామ్మోహన్ గారు. ఒకవేళ మీరు వెళ్తే చూడొచ్చు, అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ లో ఒకవేళ రష్ ఉన్నా కానీ, మంచి సాటర్డేస్ కలిగిన దేవాలయం. శ్రీకృష్ణ దేవరాయలు కూడా తను కటక్కలో గజపతుల్ని జయించి తిరుగు ప్రయాణంలో దర్శించుకున్నాడు. అక్కడ కూడా చిన్నపాటి యుద్ధం జరిగింది. సింహాచలం దేవస్థానాన్ని వేరే నవాబులు పరిపాలిస్తున్నారు. ఆ టైంలో వారిని కూడా జయించాడు. విజయస్తంభం, ధ్వజస్తంభం నాటిచ్చాడు అక్కడ. చరిత్ర కలిగిన దేవాలయం. ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం నాయకులు సమర్థించుకోవాలి, వైసీపీ వాళ్ళు విమర్శలు చేస్తారు. నేను జనసేన నాయకురాలు కృష్ణవేణి గారు మరి ఉన్నారో లేదో తెలియదు, వారు చక్కగా చెప్పారు. ఐ అప్రిషియేట్ హర్. అవన్నీ కమిటీ రిపోర్ట్ తర్వాత లేదు. ఇప్పుడు విజయభాస్కర్ గారు మేము టీడీపీని కూడా బ్లేమ్ చేయట్లేదు, ఇక్కడ కూటమి ప్రభుత్వాన్ని టీడీపీని బ్లేమ్ చేయట్లేదు. ఇక్కడ పోనీ పాలక మండలి ఎక్కడైనా తప్పు చేసిందేమో, దాన్ని మీరు త్రిసభ్య కమిటీ వేసింది ఎందుకు? ఓకే, పోయిన ప్రాణాలు పోయాయని అందరికి చాలా విచారంగా ఉంది, చాలా బాధగా ఉంది. పైగా మంచి పుణ్య కార్యక్రమం చందనోత్సవం అనేది, నిజరూప దర్శనం. అందులో కప్పస్తంభాన్ని వాటేసుకోవాలని కొంతమంది వస్తారు, నిజరూపాన్ని సందర్శించాలి ఏడాదికి ఒకసారి. పోతే అక్కడ మంచి మన గంట సేపు డిబేట్ జరిగింది, టీడీపీ తరఫున ప్రతినిధి వచ్చి ఉన్నారు. నేనేమంటానంటే, ఇంత డిబేట్ లో ఇన్ని వివరాలు అవసరంలా, బాధ్యులు ఎవరైనా చర్యలు తీసుకుంటామంటే కమిటీ నియమించారు కదా, బాధ్యులు ఎవరైనా ఇక్కడ అసలు త్రిసభ్య కమిటీయా ఏదని పక్కన పెట్టండి, బాధ్యులు ఎవరైనా చర్యలు తీసుకుంటామని చెప్పేసి. ఇప్పుడు నాకు ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు పెద్దలు ఈ విధంగా సమర్థించే, ఇప్పుడే ఇంత సమర్థించిన నాణ్యత ప్రమాణాలు తక్కువ కాదు అన్నీ అని ఈ విధంగా సమర్థిస్తుంటే, ఒకవేళ ఇదే పాలక మండలి ఉండి, ఇదే ఈవో ఉండి, ఇదే అధికారులు ఉండి, ఇదే ప్రభుత్వంలో ఇదే ప్రభుత్వ అధికారుల చేత మళ్ళీ మీరు కమిటీ వేసి విచారణ జరపమంటే అది పోగొడవుతుంది. సడన్ గా ప్రకటిస్తే ఒంటితో పోగొడవుతుంది. ప్రజాప్రభుత్వం కదా, నిజం వెలుగులోకి వస్తుందా? ఈ పాలక మండలి, ఈ ఈవోలు ఆ అవినీతి అధికారులని మేనేజ్ చేయరా? సరే, వాళ్ళు మేనేజ్ చేయడానికి తెలుగుదేశం ఇప్పుడే ఇట్లా వెనకేసుకొస్తే అధికారులను, రేపు పొద్దున ఇంకా వాళ్ళు ఇంకా అక్రమాలు చేస్తారంటున్నారు. మీరు దయచేసి ఇప్పుడు మీరు చెప్పకండి, తీర్పు చెప్పకండి, మీరు అన్నదిగా కమిటీ వేసినట్టు చేయండి. మేము ఆరోపిస్తలేము, తెలుగుదేశం మీద ఒక్క మాట పొద్దు నుంచి ఎవ్వరూ అనలేదు. ఇప్పుడు మీరు సమర్థించుకోవడం వల్ల ఫస్ట్ టైం ఇక్కడ వివాదం వస్తుంది అంటున్నాను. ఈ గోడ ఎట్లా కూలింది అంటే, వాళ్ళ మీద చర్య తీసుకోవాలంటే ముందు విచారణ కావాలా, 3-4 రోజులు తెలుసుకోవాలా. కూటమిలో భాగస్వామ్యులైనటువంటి కృష్ణవేణి గారు, మీరంటే మీరేం చెప్పాలి? అలానే ప్రతిదానికి అధికారులను బాధ్యులను చేయడం కూడా ఎలా అంటే ఒకటండి, ఈసారి నిర్ణయం తీసుకుంటే ఈసారి రాష్ట్రంలో ఏ దేవాలయంలోనైనా సరే ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదు, అటువంటి నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాను నేను. మీరేం చెప్తారు? ఎస్ అండి, ఎందుకంటే ఇక్కడ ఒక సమర్థవంతమైనటువంటి ఒక వ్యక్తి ఒక ఆదేశాలు ఇస్తే ఎలా పనిచేస్తుంది అన్నది కూడా ఎగ్జాంపుల్ చెప్తాను సార్. పిఠాపురం ఎమ్మెల్యే గారు, ఏపీ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు
పిఠాపురాన్ని మహాశివరాత్రికి ఎప్పుడు కూడా అంత ఆయన ఎమ్మెల్యే కాకముందు కొన్ని పునరావృతం అయ్యేస్తారు మళ్ళీ, అంటే కొన్ని భక్తులు దెబ్బలు తగ్గడం కానీ చనిపోవడం కానీ ఇటువంటి కొన్ని ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి. పిఠాపురం శక్తిపీఠం అంటే కుక్కుటేశ్వర స్వామి గుడి అంటే సార్ చాలా పవిత్రమైన స్థలం, చాలా శక్తిపీఠాల్లో ఒకటైనటువంటి ఆ గుడిని సందర్శించడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులు వస్తారు. కానీ డిప్యూటీ సీఎం గారు ఏం ఆదేశాలు ఇచ్చారంటే సార్ మన జరిగినటువంటి శివరాత్రి ఉత్సవాల్లో ఎక్కడా కూడా వివిఐపీలకు కానీ మొత్తం దర్శనాలు రద్దు సార్. భక్తులు సామాన్య భక్తుల దగ్గర నుంచి భక్తులందరూ కూడా స్వామివారిని కానీ అమ్మవారిని కానీ దర్శనం చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసి ఈ విఐపి ఉన్నటువంటి ఈ దర్శనాలు రద్దు చేశారు సార్ మొత్తం. కానీ ఎక్కడా కూడా చిన్న అవకతవకలు జరగకుండా సార్, ఎవరికి చిన్న ఇబ్బంది జరగకుండా ప్రజలందరూ కూడా దర్శనం చేసుకున్నటువంటి పరిస్థితి. ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రజలు కానీ మా జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు కానీ చాలా సంతృప్తిని వ్యక్తపరిచారు సార్. ఎలా అంటే ఎప్పుడు ఇలాగ దర్శనం చేసుకోలేదు, అంటే అందరూ ఫ్రీగా అయిన దర్శనం చేసుకొని వచ్చాము స్వామివారిది. అంటే ఇక్కడ డిప్యూటీ సీఎం గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేము చాలా ఆనందిస్తున్నాము. అంటే చాలా తక్కువ టైంలోనే మాకు దర్శనం అయిపోయింది, అంత బాగా అధికారులు సహకరించారు, భద్రతా ఏర్పాట్లు అలాగున్నాయి అని చెప్పడం జరిగింది సార్. అంటే ఇక్కడ మనం తప్పని, అంటే ఇక్కడ జరిగినటువంటి ఒక పిఠాపురం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఒక డిప్యూటీ సీఎం గారు చేసినటువంటి పనిని నేను చెప్పడం జరిగింది అంతే సార్. అంటే ఇలాగ ప్రతి చోట కూడా మనం చెయ్యొచ్చు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు సార్ సీఎం గారు, ఆయన ఆదేశాలు ఇస్తారు, కానీ అక్కడ పాటించేటువంటి అధికారులు ఉండాలి, పాలక మండలి ఉండాలి. డిప్యూటీ సీఎం గారు ఇక్కడ ఆయన కాన్స్టిట్యున్సీలో ఆయన పాటించినప్పుడు మిగతా కాన్స్టిట్యున్సీలో మిగతా వాళ్ళు ఎందుకు పాటించకూడదు? పాటిస్తే వచ్చినటువంటి నష్టం ఏంటి? అంటే పదే ఇది రిపీట్ అయినప్పుడు అది సమర్థించుకునే ధోరణి కన్నా కూడా ఆ నిందని కూటమి ప్రభుత్వం మోస్తే కన్నా కూడా అక్కడ జరుగుతున్నటువంటి అక్రమాలు కావచ్చు, అవినీతి కావచ్చు, నిర్లక్ష్య ధోరణి, అంటే భక్తుల పట్ల చూపిస్తున్నటువంటి నిర్లక్ష్య ధోరణికి అయితే మాత్రం పులి స్టాప్ పెట్టాలి సార్. ఎందుకంటే భక్తుల రక్షణ మాత్రమే భగవంతుడు కూడా కోరుకుంటాడు తప్ప ఎక్కడా కూడా భక్తులు అంటే దైవం మీదే విశ్వాసం కోల్పోయేటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే కొంతమంది అధికారులు ఉన్నారో, పాలక మండలి ఉన్నారో, వాళ్ళు తప్పును కూడా సరిదిద్దవలసినటువంటి అవసరం కూడా కూటమి ప్రభుత్వం మీద ఉందని మాత్రం నేను తెలియజేస్తున్నాను సార్. అంటే ప్రతి విషయం రాజకీయం కాదు, మానవత్వంతో కూడా స్పందించి ప్రజల పట్ల పనిచేసేటువంటి తీరును మా అధినేత పవన్ కళ్యాణ్ గారు మాకు నేర్పారు. ఆ గుణాలు ఆ యొక్క మానవత విలువలు ఉన్నాయి కాబట్టి ఈ రోజుకి కూడా జనసేన పార్టీలో ట్రావెల్ చేస్తూ ఆయనతో పనిచేస్తున్నారు. ఒక్క నిమిషం కూడా మాట్లాడాను. మొన్న మేము కరెక్ట్ నెల కింద కుక్కుటేశ్వర స్వామి దేవాలయం నేను కూడా సందర్శించుకున్నాను మొన్న. ఎంత అద్భుతంగా పార్కింగ్ కానీ ఎంత బాగా చేశారంటే మోపిదేవి నుంచి మొదలుకొని మిగతా 4 ఏదైతే పంచారామాలలో 4 ఉన్నాయి గడికి పక్కన అన్నవరం వెళ్తూ కత్తిపూడి జంక్షన్కి వెళ్తుంటే ఫస్ట్ పిఠాపురం అంతకన్నా ముందు వస్తుంది కదా, ఫస్ట్ మేము సందర్శించుకున్న బ్రహ్మాండంగా ఉన్నది ఆ ఏర్పాట్లు. నేను ఏమంటున్నాను అంటే శ్రీరామ్ బాబు కూడా చెప్తున్నాను కదా, నేను అంటున్నాను. అందుకని దయచేసి దీన్ని తెలుగుదేశం వాళ్ళు కానీ కూటమి ప్రభుత్వం కానీ విమర్శలు తీసుకోకండి. ఇక ముందు ఈ దేవాదాయ శాఖను రద్దు చేయాలన్నా ఉంచితే ఎట్లా నడపాలి, ఈ అక్రమాలు ఎట్లా కట్టాలి, దయచేసి సీరియస్ గా ఆలోచించండి కోరుతున్నాను. కృష్ణవేణి గారు చాలా అద్భుతంగా ఉన్న విషయాలని కేటగిరికల్గా చెప్పారు. అదే నేను అనేది ఏంటంటే కూటమి ప్రభుత్వం అలా ఎందుకు నిర్ణయాలు తీసుకోలేకపోతుంది? రివ్యూ మీటింగ్ జరిపారు సార్. దీనికి ముందు రివ్యూ దేని మీద జరిపారో తెలుసా? ఏ శాఖకి ఎన్ని విఐపి టికెట్లు ఇవ్వాలి, ఎవరెవరు దర్శనానికి వస్తారు, ఎంతమంది విఐపీలు వస్తారు, వాళ్ళకి టికెట్లు ఎట్లా కేటాయించాలి, ఆ విఐపీలని మనం ఎలా చూసుకోవాలని చెప్పేసి దాని మీద గొడవలు కూడా జరిగినాయి. అసలు నన్ను అడిగితే గొడవలు కూడా జరిగినాయి. విఐపి కల్చర్ గుళ్ళల్లో తీసేయాలండి. కనీసం ఇటువంటి పర్వదినాల్లో అయినా దేవుడికి విఐపి ఏందండి? అర్థం కాలేదు. ఆయన అసలైన విఐపి. ఆయన అనుగ్రహం ఉంటే మనం వెళ్తాం, లేకపోతే లేదు. అక్కడ అహంకారం ప్రదర్శించడం, అధికారం ప్రదర్శించడం అంటే అది మూర్ఖత్వం కదా. ఆ విఐపి టికెట్ల కోసం రచ్చ జరిగింది. ఓకే, ఇప్పుడు ఈ వైఖరి చూస్తుంటే ఎట్టుందంటే ఈ అధికారాన్ని దేవుడు కాదు కదా, ఇంకా అంతగా పైన ఎవరున్నా వాళ్ళ మీద కూడా మేము ప్రయోగిస్తాం అనే రీతిలో ఈ కూటమి ప్రభుత్వం కొంతమంది
వ్యవహరిస్తున్నారు. ఎస్ విజయభాస్కర్ గారు, ఫైనల్ గా ఎక్కడా కూడా ఇంత డిబేట్ లో కానీ ముందు నుంచి కానీ ఎక్కడా కూడా కూటమి ప్రభుత్వాన్ని ఎవరు కూడా బ్లేమ్ చేయట్లేదు ఈ సంఘటనకు సంబంధించి. కాకపోతే ఇకపైన పునరావృతం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వం పైన ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే తిరుమల సంఘటన ఇంకా మనం ఎవరం కూడా పూర్తిగా మర్చిపోలేదు. మళ్ళీ ఇటువంటి ఒక సంఘటన జరిగింది. భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందనేది మీరు వ్యక్తిగతంగా అభిప్రాయపడుతున్నారు? ఈ సంఘటనకు సంబంధించి త్రిసభ్య కమిటీ నిగ్గు తేలుస్తుంది. దాన్ని బట్టి ప్రభుత్వం తదుపరి చర్యలు కూడా చాలా గట్టిగా ఉండాలని తదుపరి చర్యలకు ఉపక్రమిస్తుంది. ఓకే, అదేవిధంగా ఇలాంటి అనూహ్య సంఘటనలు ప్రకృతి పరంగా జరిగిన వాటికి ఏ ప్రభుత్వాలు ఏం చేయలేవు. అది ఏ ప్రభుత్వమైనా ఏం చేయలేదు ప్రకృతి పరంగా. అదే ప్రభుత్వ పరంగా జరిగే వైఫల్యాలు అయితే ప్రభుత్వాలను నిందించాలి. అదేవిధంగా కొంతమంది ఉంటారు దుర్మార్గులు, దుష్టులు, స్మగ్లర్స్, విగ్రహాలు తరలిచ్చేవాళ్ళు, లేకపోతే విగ్రహాలు ధ్వంసం చేసేవాళ్ళు, లేకపోతే అన్య మతస్థులు, మత మౌఢ్యం కలిగిన వాళ్ళు, లేకపోతే కుల కుడ్యాలు కలిగిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళని దోషులుగా శిక్షించాలా. అంతేగాని ప్రకృతి పరంగా జరిగే వైపరీత్యాల విషయంలో మాత్రం సహనం అవసరం. రాజకీయాలు అంటే మీరు చెప్పి త్రిసభ్య కమిటీ ఇప్పటికీ ఇంకా తీర్పుని ఇవ్వలేదు కదా ఏం జరిగింది. మధ్యాహ్నం కాన్స్టిట్యూట్ అంటున్నా. జస్ట్ అతి త్వరలో నంబర్ ఆఫ్ డేస్ లో వాళ్ళు ఇచ్చే నివేదికని ఆధారం చేసుకుని ప్రభుత్వం తదుపరి చర్యలకి ఉపక్రమిస్తుంది. థ్యాంక్ యూ విజయభాస్కర్ గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, కృష్ణవేణి గారు, అదేవిధంగా బండారు రామ్మోహన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. రైట్, చూసాం కదా, ప్రతి ఒక్కరూ కూడా ఈ అంశాన్ని రాజకీయం చేయొద్దని మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నారు. అటు వైసీపీ వాళ్ళు కావచ్చు, జనసేన వాళ్ళు కావచ్చు, అనలిస్టులు కావచ్చు, టీడీపీ వాళ్ళు కావచ్చు, రాజకీయాలకు అతీతంగా ఈ సమస్యకు సంబంధించి అసలు ఎక్కడ తప్పు జరిగింది, నిజంగా ప్రకృతి వైపరీత్యమా, ప్రకృతి వైపరీత్యం కాకుండా కేవలం గోడ నాణ్యతకు సంబంధించినటువంటి తప్పిదమా, ఇవన్నీ కూడా ప్రభుత్వం ఖచ్చితంగా విచారణలో తేల్చాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఇకపై ఇటువంటి తప్పులు ఎక్కడా కూడా జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వానికి సంబంధించింది. ఇప్పటికే తిరుమల సంఘటన కూడా ఎవరు పూర్తిగా మర్చిపోలేదు. మళ్ళీ సింహాచలంలో ఇటువంటి ఒక సంఘటన జరిగింది. ఇకపై జరిగితే సాధారణ భక్తులు కూడా ఊరుకునేటువంటి పరిస్థితి కూడా లేదు. భక్తుల బాధ్యత లేకపోతే, ఎందుకంటే భక్తులు ఇచ్చేటువంటి విరాళాలన్నీ కూడా దేవాదాయ శాఖకే వెళ్తున్నాయి కాబట్టి దేవాదాయ శాఖ కూడా ఖచ్చితంగా భక్తుల బాధ్యతకు సంబంధించి, భక్తుల ఏదైతే ప్రాణాలకు సంబంధించి పూర్తిగా బాధ్యతను తీసుకోవాల్సినటువంటి అవసరం ప్రభుత్వాలకు, దేవాదాయ శాఖకు ఖచ్చితంగా ఉంది. ఇప్పటికైనా మార్పు రావాలని కోరుకుందాం. ఇది వాళ్ళ పొలిటికల్ థాట్. కీప్ వాచింగ్ 4 Sides TV.